పరిసయ్యుల యొక్క గుణలక్షణాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. 40 రోజులు 40 గుణలక్షణాలను ధ్యానిస్తూ వస్తున్నాం. దాంట్లో మరొకటిగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 25వ వచనం 26వ వచనం చదువుకుందాం. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపుట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అవునట్టుగా ముందు వాట్ల లోపల శుద్ధి చేయము. ఇది వాక్యం. తమిళ ఎట్టుందో ఒకసారి చదువుతాం. అది కూడా மாயக்காரராக வேத பாரகரே பரிசேயரே, உங்களுக்கு ஐயோ, போஜன பான பாத்திரங்களில் வெளிப்புறத்தை சுத்தமாக்குகிறீர்கள், உட்புறத்திலோ அவைகள் கொள்ளையினாலும் அநீதத்தினாலும் நிறைந்திருக்கிறது. குருடனான பரிசேயனே, போஜன பான பாத்திரங்களை வெளிப்புற சுத்தமாகும்படி அவைகள் உட்புறத்தை முதலாவது సుత్తమాకుంగల్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లెం ఉంది, ఆ పల్లెన్ని బయట మాత్రము బాగా కడిగి పెడుతున్నారు, కానీ లోపల అలాగనే ఉంది. గబ్బు కొడతా లోపల కడగాల్సి ఉంది. లోపల అసలు ప్రాముఖ్యం, అసలు లోపలనే ఉపయోగం, అసలు లోపమే, ఆ లోపలదే ఉన్నదే మనం వచ్చి కడుపులోకి పోయేది. అదే మనల్ని, మన శరీరాన్ని పాడు చేసేది, అదే మనకి వ్యాధిని రప్పించేది, అదే మనకి రోగాన్ని తెప్పించేది. అయితే పల్లెము లోప భాగము కడగనంటుండ్రు, పై భాగం మాత్రం కడుగుతున్నారు ఈ పరిచయం. అంటే దీని అర్థం ఏంటంటే హృదయాన్ని కడుక్కునేది లేదు. హృదయములో క్రోధాలు, కక్షలు, వ్యభిచారాలు, వేసితనాలు, మరి కోపాలు, మరి అసూయలు ఇవన్నీ కూడా నిలబడి ఉన్నాయి. మరి హృదయంలో ఏముంది? పైకి మాత్రము మీరు బాగా ప్రార్థన పరులుగా, ఆరాధన నాయకులుగా, మరి వాక్య ఉపదేశకులుగా, మరి దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా మీరు ఉంటున్నారు. కానీ అంతరంగ జీవితం అయితే కుళ్ళుతోనూ, కుట్రతోనూ, పగలతోనూ, కక్షలతోనూ, దేశముతోనూ నిండిపోయి ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎటువంటి గుణలక్షణం కలిగిన వాడు ఈ పరిసేయుడు అని అంటే పైన చూస్తున్న వారు సాక్ష్యం పొందితే చాలు. గమనిస్తున్నారా? పైన మన చుట్టూ ఉన్న, మన మీద, మన చుట్టూ ఉన్న చూస్తున్న ప్రజల మధ్యన మంచి సాక్ష్యం పొందుకుంటే చాలు. దేవుడి కాడ మన సాక్ష్యం ఎట్టున్నా ఏముంది? జనాల ముందు మాత్రము, జనాల కాడ మాత్రము వీళ్ళు ప్రార్థన పరులుగా తెలుస్తుంటారు. మరి మంచిగా ప్రార్థన పరులుగా, మరి సేవ చేసేవాళ్ళుగా, మరి పరిచర్య చేసేవాళ్ళుగా, ఆరాధన చేసేవారుగా తెలుస్తుంటారు. జనాలు కాడ మెప్పు పొందుతుంటారు, జనాల సాక్ష్యాన్ని ఇష్టపడుతుంటారు. జనాలు మంచిగా అనుకోవటానికి, జనాలు మంచిగా అభినందించడానికి, జనాలు గొప్పగా మరి వాళ్ళని పొగడటానికి వీళ్ళు ప్రయాసపడుతుంటారు. కానీ దేవుడు నన్ను పొగడాలి, దేవుడు నన్ను నా జీవితాన్ని చూసి సంతోషపడాలి, నా క్రియలు చూసి సంతోషపడాలి, దేవుడికి నచ్చినట్టుగా నేను బ్రతకాలి, దేవుడికి నచ్చినట్టు నేను జీవించాలి అనే మనస్తత్వం కాదు ఇది. ఈరోజు క్రైస్తువులు అనేకులు ఇటువంటి భావమే ఉంది. అనేకులు ఏం భావము అని అంటే, ప్రజలకు తెలిసినట్టుగా మనము మంచి ప్రార్థన పరుడుగా అనిపించుకుంటే చాలు, ఆరాధన వీరుడిగా అనిపించుకుంటే చాలు, మరి మంచిగా వాక్యం చెప్పేవాళ్ళుగా అనిపించుకుంటే చాలు, మంచిగా మనం పరిచయం చేసేవాడు అనిపించుకుంటే చాలు. కానీ అంతరంగ జీవితమో, అంతరంగ బ్రతుకో అని చూస్తే
అంత కుళ్ళుతోనూ, కుట్రతోనూ, కచ్చితోనూ, పగలతోనూ, అసూయతోనూ నిండిపోయి ఉన్నది. ఈరోజు అనేక క్రైస్తవులలో ఈ భావమే. వాళ్ళు పాస్టర్ గారు మంచిగా అనిపించుకుంటే చాలు, చుట్టున్న సంఘస్థులు కూడా మంచిగా పేరెత్తుకుంటే చాలు, లేకపోతే ఊర్లో మంచి పేరెత్తుకుంటే చాలు. కానీ దేవుడి కాడ మంచి పేరు ఉండాలని ఆలోచన ఉండదు వీళ్ళకి. దేవుడి కాడ మంచి సాక్ష్యం పొందాలని ఆలోచన ఉండదు. అయితే దేవుడు చూసేది ఏది అని వాక్యం సెలవిస్తే, హృదయాన్ని చూస్తున్నాడు అని దేవుడు అంటున్నాడు. మీ పై వేషాలు కాదు చూసేది దేవుడు, హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడని మొదటి సామెలు 16:7 చెప్తుంది. అప్పుడు మనం దేవుడు చూస్తుండేది ఏంటంటే హృదయ అంతరంగాన్ని, పై వేషాన్ని కాదు, నీ పరిచర్యని కాదు, లేకపోతే నీ సేవను కాదు, లేకపోతే నీ పాటను కాదు, నీ ఆరాధన కాదు, నువ్వు గుడికొచ్చే విధానం కాదు, లేకపోతే నువ్వు చదివే బైబిల్ చదివే విషయాన్ని కాదు, లేకపోతే నువ్వు పాట పడేది కాదు. దేవుడు చూసేది నీ అంతరంగ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ మెప్పు పొందేవారు ఇల్లు. ఏ మెప్పు? ప్రజల ముందు, ప్రజల కాడ మంచి మెప్పు పొందితే చాలు అనుకునే ఈ పరిచయులు గుణ లక్షణము. నువ్వు ప్రజల ముందు మంచోడు అనిపించుకొని దేవుడు ముందు నువ్వు దోషిగా నిలబడినప్పుడు నీకు పరలోక రాజ్యం లేదు. ఈ ప్రజల్లో నీకు పరలోక రాజ్యం మీరు. ఈ ప్రజల సాక్ష్యాన్ని బట్టి దేవుడు రేపు తీర్పు తీర్చడు. దేవుడు తీర్పు తీర్చేది వచ్చి మన నీతిని, మన అంతరంగ నీతిని చూసి దేవుడు మనం తీర్పు తీరుస్తాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ప్రజల కోసము వాళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలి, వాళ్ళు మనం చూస్తున్నారు వాళ్ళు అని మన భక్తి అంతా ప్రజలను బట్టే ఉంటుంది. మన భక్తి ప్రజలు దృష్టిలోనే కానొచ్చే భక్తిగా ఉంటుంది. ప్రజల కోసమే మనం భక్తి చేస్తుంటాం. ఒక్కొక్కరు ప్రజల కోసం బ్రతుకుతారు. కొందరు వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఆమె ఏమనుకుంటాడు, ఈమె ఏమనుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ జీవితాలలో కొన్ని విషయాలు చేసే ముందు ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. ఎవరు ఏమనుకుంటారు అనేది అవతల విషయం, దేవుడు ఏమనుకుంటాడు అనేది ముందు అనుకోవాలి. మనం ఏమనుకోవాలంటే ఎవరు అనుకునేది మనకు అవసరం లే. ఎవరు అనుకున్నా దాన్ని బట్టి, ఎవరు ఏ తీర్పు తీర్చినా దాన్ని బట్టి మనకేం శిక్ష ఉండదు. మనం తీర్పు తీర్చినా వాళ్ళు శిక్షించబడతారు. కానీ దేవుడు ముందు దేవుడు ఏమనుకుంటున్నా అని ఆలోచన కలిగి మనం బ్రతికే వారుగా ఉంటే దేవుడు ఇష్టపడే వ్యక్తులుగా మనం ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ఆ రీతిగా మనం బ్రతికేది లేకుండా, ఆ రీతిగా జీవించేది లేకుండా ఈ పరిచయుల గుణలక్షణంలాగా, పరిచయులలాగా మనం ఏం చేస్తున్నామంటే వీలైనంత వరకు ప్రజల కాడ మంచి పేరు ఎత్తాలి, ప్రజల కాడ మంచిగా ఉండాలి, ప్రజల కాడ మంచిగా మరి నడుచుకోవాలి అని చెప్పి ప్రజలనే మైండ్లో పెట్టుకుంటున్నాం, ప్రజలనే మనము చూసుకుంటున్నాం. ప్రజలు సంఘస్థులు ఒక్కొక్కరైతే సంఘస్థులు మెప్పు పొందాలని చాలా ప్రయాసపడతారు. ఒక్కొక్కరైతే సేవకుడు మెప్పు పొందాలని చాలా ప్రయాసపడతాడు. ఒక్కొక్కరైతే చూస్తున్న వారు కాడ మెప్పు పొందాలని ప్రయాసపడతారు. కానీ దేవుడు కాడ మెప్పు పొందాలని ఇష్టం ఉండదు వాళ్ళకి. దేవుడు ఏమనుకుంటాడు, నా బ్రతుకు దేవుడికి తెలుసు, నా జీవితం దేవుడికి తెలుసు, దేవుడు ఏమనుకుంటాడు అనే ఆలోచనే ఉండదు. ప్రజల ముందు మంచి పేరు ఉండాలి, నేను లేదని చెప్పాల. కానీ అంతకంటే ప్రాముఖ్యము దేవుడు ముందు నా మంచి పేరు ఉందా అని ఆలోచించాలి. వీళ్ళు గిన్ని పైన మాత్రమే చూస్తున్నారు కానీ లోపల చూడండి అంటున్నారు. ఈరోజు పై మనుషుల్నే చూస్తున్నారు కానీ దేవుడు మన అంతరంగం రేపు చూడబోతున్న ఆ దేవుణ్ణి ఆలోచనలో తెచ్చుకునేది లేదు. ఆ దేవుణ్ణి మనం ఆలోచించేది లేదు. మనం వీలైనంత వరకు ఎవరిని చూస్తున్నామంటే ప్రజలనే మైండ్లో ఉంటుంది మనకి. మన తీర్పు తీర్చేది వాళ్ళే అన్నట్టుగా మనము, ఎందుకంటే వాళ్ళే తీర్పు తీరుస్తారు కదా. ఎప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళే తీర్పు తీర్చేది. ఎలా తీర్పు తీరుస్తారంటే ఆ యొక్క గుడికి పోతుంది, ఆ యొక్క అట్ట చేయొచ్చా, ఆమె ఇలా చేసిందో తెలుసా అని ఆ యొక్క రేపు అంటదేమో, లేకపోతే ఆ అన్నేమన్నా అంటడేమో అని చెప్పి వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళకి తగినట్టు మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకి తగినట్టు బ్రతుకుతున్నాం, వాళ్ళకి తగినట్టు మనము ఏం చేస్తున్నామంటే మనము మన ప్రవర్తనలు కూడా మార్చుకునేస్తున్నాం. వాళ్ళు తగినట్టు మాట్లాడే విషయంలో
ఇది దేవుడికి తగినట్టు మాటల, వాళ్ళకి తగినట్టు మనం నడుచుకుంటున్నామంటే ఇది దేవుడికి తగినట్టు మనం నడుచుకుంటున్నామా, వాళ్ళకి తగినట్టుగా మనం మార్చుకుంటున్నామంటే ఇది దేవుడికి తగినట్టుగా మార్చుకునేదనా అని ఈ ఆలోచన మనకు ఉండాలి. మెయిన్గా మనిషిని మెప్పించడానికి, మనిషిని సంతోషపెట్టడానికి, మనుషుల కాడ సాక్ష్యం పొందటానికి, మనుషులకు తగినట్టుగా మనము వాళ్ళకాడ మనం మాట్లాడే విధానము, వాళ్ళకాడ నడుచుకునే విధానము ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, మంచిదే. కానీ అవన్నీ ప్రయాసపడే మనము ఇన్ని లోపల కూడా మనం చూడాలి కదా. మన అంతరంగ జీవితాన్ని కూడా మనం చూసి మనం ఏం చేయాలంటే, దేవుడు మనం చూసేది వచ్చి పై మాటలు, పై వేషాలు, పై కార్యాలు, పై క్రియలు కాదు. అంతరంగ జీవితము ముందు దేవుడికి నేను కరెక్ట్గా ఉండాలి, ముందు దేవుడికి నా మాటలు కరెక్ట్గా ఉండాలి, ముందు నా దేవుడికి నా ఆలోచన కరెక్ట్గా ఉండాలి, ముందు నా దేవుడికి నేను చేసే ఈ పని కరెక్ట్గా ఉండాలి అని ఆ మనసు మనకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ ఆలోచనలంతా దేవుడికి నచ్చినట్టే బ్రతకాలనే ఉంటాయి, అంతే. దేవుని చిత్తాన్ని చేయాలనే నీకు ఉంటుంది ఆలోచన, దేవుని చిత్తంలో నడవాలనే నీకు కోరిక ఉంటుంది. మనుషుల చిత్తాల్లో నువ్వు నడవటానికి ఇష్టపడవు. ఎందుకంటే మనుషుల చిత్తం ఎలాంటిదంటే, నాకు నచ్చినట్టు నడుచుకుంటే బాగుంటుందని ఆలోచించేవారు మనుషులు. అయితే దేవుడికి నచ్చినట్టు మనం నడుచుకుంటున్నాం అనేది ఆలోచించాలి మనం. వాళ్ళకి నచ్చినట్టు నడుచుకునే విధానంలో దేవుడికి నచ్చద్దు అది అనేది ఆలోచించాలి. వాళ్ళకి తగినట్టు నచ్చినట్టు నడుచుకో, తప్పేం లేదు. కానీ అది దేవుడికి నచ్చద్దా, ఇది దేవుడికి వ్యతిరేకమే, ఇది ఆయనకి నచ్చినట్టు నేను నడుచుకుంటే ఇది దేవుడికి వ్యతిరేకమైంది అవుద్దే, ఆమెకి నచ్చినట్టు నేను నడుచుకుంటే ఇది దేవుడికి వ్యతిరేకం అవుద్దే. ఇది ఆయన కాడ పేరు ఉంటుందో పేరు ఉండదో నాకు అవసరం లేదు, నా దేవుడి కాడ పేరు ఉంటే నాకు చాలు, నా దేవుడి కాడ రేపు మంచి పేరు ఉంటే నాకు సాక్ష్యం ఉంటే చాలు. ఎందుకంటే ఆయన చూసేది నా అంతరంగాన్ని, ఆయన నా ఆలోచనలు పరిశోధిస్తాడు, నా తలంపులు పరిశోధిస్తాడు, నా క్రియలు పరిశోధిస్తాడు. ఇవన్నీ కూడా ఆయన పరిశోధించి రేపు తీర్పులో తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు నేను దోషిగా నిలబడకూడదు. ఈ పరిచయాలకు ఆ ఆలోచనే లేదు. ఈ పరిచయాలకి ఎలాంటి ఆలోచన అంటే, పైన వేషముతో, పైన క్రియలతో, మనుషులు మెప్పుల కోసము, మనుషుల సాక్ష్యం కోసము, మనుషులు మెచ్చుకోవాలనే కోసము చేసేవారు. కొత్తలో నేను కూడా దేవుని సాక్ష్యం గమనించాలి, నాకు తెలియని రీతి. తెలియనప్పుడు నేను రక్షణ పొందిన కొత్తలో నేను మళ్ళా దేవునికి దూరమయ్యి మా భార్యను కొట్టి, మా భార్యను అనుమానించి బాగా గందరగోళంగా నా సాక్ష్యం అంతా పాడు చేసుకున్న తర్వాత మళ్ళా దేవుళ్ళకి మళ్ళా కొనసాగడానికి ప్రయత్నించా. మళ్ళీ కొనసాగా. ఒక 3 నెలలు పోయింది, ఎవరు నమ్మనప్పుడు నేనేం చేసినానంటే, ఒక స్తుతికుడికి పెట్టి ఒక దున్నపోతు కోసి, ఇది చేసిందండి. ఎక్కడ చేసింది? తిమ్మరెడ్డిపాలెం. స్తుతికుడికి పెట్టి నేను మారినా అని చెప్పుకోవటానికి స్తుతికుడికి పెట్టి ఒక దున్నపోతును కోసి అందరికి కూరాక అందరికి తినండి అని చెప్పి, అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఎంత ఖర్చు పెడుతున్నాడు దేవుడి కోసము, ఎంత చేస్తున్నాడు, ఎంత మార్పు మాల్యాద్రిలో, ఎంత మార్పురా అని. అంటే నేను ఎవరు సాక్ష్యం పొందుతున్నా? ఈ ప్రజల సాక్ష్యం. అందరూ నన్ను మారారు అనాలా, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ వాళ్ళ ఎంత మార్పు వచ్చింది అనుకోవాలని చెప్పి దున్నపోతుని తెచ్చి కోసి విందు పెట్టా. ఇదే పక్కన ఉన్న మన తిమ్మరెడ్డిపాలెం గ్రామంలో మన సాముకి తెలుసు ఆ విషయం అనుకుంటా. సాము తెలుసు కదా నీకు? ఇప్పుడు సంగతి కాదు, దాదాపు ఒక 20 సంవత్సరాల దగ్గర ఉంటుందా. అప్పుడు అలా చేశా. అయితే 4 రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు మార్పే. అది పై మార్పు, హృదయంలో మార్పులే, ఆలోచనల మార్పులే, తలంపుల మార్పులే. మళ్ళా అదే అనుమానాలు, అదే కొట్టుడు, అదే తిట్టుడు, అదే వ్యవహారమే. మళ్ళా మా భార్య ఏడొచ్చిన మార్పు. హృదయం మారితే కదా ముందా.
నా హృదయమే మారకుండా నేను ఎన్ని దున్నపోతులు కోసి స్తుతి కుడికలు పెట్టినా, నేను ఎన్ని క్రియలు చేసి నేను అందరి చేత మంచోడు మాల్యాద్రి ఎంత మార్పు వచ్చిందయ్యా, ఇప్పుడు లేదయ్యా ఆ మాల్యాద్రి కడ అనుమానం, ఇప్పుడు లేదయ్యా మాల్యాద్రి కడ మరి భార్యను కొట్టే విధానము, ఎంత మార్పు వచ్చింది మాల్యాద్రి అని చెప్పి అందరు ఆ గ్రామస్తులు అంతా మెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి, ఎప్పుడు ఆ మాంసం తిన్న రోజు నుంచి ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిందో నా అంతరంగం బయటపడిపోయింది. మళ్ళా కొట్టసాగినాను, తిట్టసాగినాను, మళ్ళీ బైబిల్ అడిగి చేసిన ఆమె ఇంక కొట్టి ఆమెను మళ్ళీ తల్లి ఇంటికి తరుముకున్నా. ఏడమారింది నా గుణము, ఏడమారింది నా బుద్ధి, ఏడమారింది నా ఆలోచనలో, మారలా. అయితే పైకేమో బైబిల్ సంచి తగిలించుకున్నా, విందు పెట్టా, సాక్ష్యం చెప్పా, బాగా బ్రహ్మాండంగా అందరికి మాంసంతో కూర పెట్టా, అందరూ ఏమో మారు వాడిది అన్నాడు. అంతరంగా మారకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా దేవుడికి దోషివై నిలబడతావు. హల్లెలూయా. నీ అంతరంగా మారకుండా నువ్వు ఎన్ని క్రియలు, ఎంత ప్రార్థన పౌరుడైనా, ఎన్ని స్తుతి కూడికలు పెట్టినా, లేకపోతే ఎంత ఆరాధన చేసినా, లేకపోతే ఎంత వాక్యం చెప్పినా కూడా, నువ్వు వాక్యం చెప్పేవాడు అయినా కానీ, లేకపోతే నువ్వు ఆరాధనకు నాయకుడిగా ఉన్నా కానీ, లేకపోతే నువ్వు పరిచర్యలో ప్రాముఖ్య వ్యక్తిగా ఉన్నా కానీ, నీ అంతరంగ మార్పు లేకుండా దేవుడు ముందు నువ్వు దోషివే. నువ్వు దేవుడు ముందు దోషివే. ఈ వ్యక్తులు, ఈ పరిసయ్యులు అంతరంగ జీవితం మారలా, పై గిన్నె మాత్రం కడిగి పెడుతున్నారు, లోపల అలాగనే ఉంది దుర్వాసన, లోపల అలా కుళ్ళిపోతుంది, లోపల అలా పాసి పట్టిపోతుంది ఆ వాసన. అసలు కడగాల్సిందో లోపల గిన్నెలో నుంచే మనం తినేది, లోపల గిన్నె మన 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 జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని బాగుపరిచేదైనా, ఆరోగ్యాన్ని చెడిపేదైనా ఆ లోప భాగమే. కరెక్ట్ లేదా? గిన్నె బాగా గమనించండి. నువ్వు కడగకుండా పైన కడిగేసి తీసుకొచ్చి పళ్ళెం పెట్టి దాంట్లో వేసిన అన్నము కూడా ఏమైపోద్ది? చెడిపోద్ది. ఆ అన్నము తిన్నా కూడా ఏమవుద్ది? విరోచనాలు అవుతాయి, కడుపు చెడిపోద్ది, వ్యాధి వస్తుంది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. కడగాల్సిందేది లోపల భాగం. ఈరోజు మనం కూడా కడుక్కోవాల్సింది ఏదంటే మన హృదయ అంతరంగాన్ని. మన హృదయాన్ని అంతరంగాన్ని కడుక్కోకుండా మనం ఏది చేసినా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, వాక్యం చెప్పినా, లేకపోతే ఆరాధనకి నాయకుడిగా ఉండి ఆరాధన జరిపించినా, లేకపోతే అన్ని విషయాలు సహకరించేవాడిగా ఉన్నా దేవుని ముందు మన దోషులమే.